బిగ్ బజ్లో శివాజీ గారి ఇంటర్వ్యూ మామూలుగా లేదులే. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి తగ్గట్టే ఉంది. ఎనీవే, ప్రియా శెట్టి ఎలిమినేట్తో బిగ్ బజ్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో మొత్తం వాచ్ చేసి ముందైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, ప్రియా శెట్టి ఎలిమినేషన్ కరెక్టే అంటారా? మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూపంలో తెలుపుతారనుకుంటున్నా. ఇంకా శివాజీ గారు ఫస్ట్ ప్రియా శెట్టి ఎంటర్ అవడంతోనే ఇంట్రడక్షన్ నెక్స్ట్ ఆప్షన్ కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని మరీ కూర్చుని ఒకటే ఫోటో చూపించి అడిగారనమాట. ఐ మీన్ 2 మెంబర్స్ కాదు, కళ్యాణ్ అలాగే ప్రియా అలాగే హరీష్ గారు ఇలా ముగ్గురు కూర్చునే విధానం ఎవ్రీ సాటర్డే అలాగే కూర్చుంటారు. అది కరెక్టేనా అని చెప్పి, ఐ మీన్ రెస్పెక్ట్ ఉండాలి కదా అని ఫస్ట్ స్టార్ట్ చేశారు శివాజీ గారు అయితే. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్కి మీరు ఎందుకు వచ్చారు, ఏం ఆడారు అని చెప్పి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతుంటే ప్రియా శెట్టి ఫేస్లో అయితే అనేక రకాల విజువల్స్ అయితే కనిపించినాయి. అంటే ఆన్సర్ లేదు, బట్ నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నాను అని అయితే తను చెప్పింది. ఎనీవే, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే ఏదైనా చేయాలి, బయటకు వచ్చాక ఎన్ని అనుకున్నా ఏం లాభం అని చెప్పి అన్నారు. ఇంకా అంతేకాదు, బిగ్ బాస్ హౌస్లో మీరేం ఆడారు, శ్రీజ ఏది చెప్తే అది చేశారని చెప్పి ట్వీట్స్ అయితే కొన్ని వచ్చినాయి. ఆ ట్వీట్స్ని చూపించారు. ఇంకా బిగ్ బజ్ ఇంటర్వ్యూ ఎండింగ్ వరకు ఇదే జరిగింది. అంతేకాదు, ప్రియా శెట్టికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. శివాజీ గారి ఇంటర్వ్యూ ఎలా అనిపించింది మీకు కమెంట్ రూపంలో కూడా తెలపండి. అంతేకాదు, ప్రియా శెట్టి గేమ్ ఆడిందంటారా, ఆడలేదంటారా? తను ఐ మీన్ ఆ ప్లేస్లో హరీష్ గారు ఉండాలి అనుకుంటున్నారా మీలో ఎవరైనా? ఎనీవే, ఇలాంటి అప్డేట్స్ కోసం డైలీ అప్డేట్స్ కోసం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.